ఆ ఐశ్వర్యస్ అన్ని కూడా ఆ దేవదేవుడు వాళ్ళకి అందరికీ కూడా మనసు అయితే ఉంది, నేను కాదన్ను. వారికి కావాల్సినంత శక్తి, ఆ శక్తిని కూడా మన దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి అందజేయాలి. వాళ్ళకందరికీ కూడా నాకు యొక్క ఆశీస్సులు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నేను తల తింటున్నాను అనుకోకపోతే చిన్న 2 నిమిషాలు. ఇప్పుడు మేడం చెప్పారు ఒక పేరెంట్గా, ఎప్పుడైనా మేడం ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లంని మనం దూరం పెట్టాలి. మనకి ఈ గేట్ నుంచి ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లంని క్లియర్ చేసుకోవాలి, అంతేగాని ఈ గేట్ వద్దు అంటే అక్కడ వాళ్ళకి మనం అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. బట్ దానికి ఇదా అది అనేది కాదు. ఒక ప్రాబ్లం వచ్చింది, మేము డైలీ దాన్ని చూస్తున్నాము, ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఇంకా కూడా దానికోసం మేము తిరుపతి ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ గారు ఆల్మోస్ట్ ఇక్కడ అందరికీ తెలుసు అనుకుంటాను. సో నేను ఆ సార్ కూడా వెళ్ళి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ పార్కింగ్ సంబంధించిన వాళ్ళు సుమో డ్రైవర్లు బయట నుంచి వెహికల్స్ ఇక్కడ పెడుతున్నారు. ఆ పార్కింగ్ అనేది ఇక్కడ లేకపోతే ఇక్కడ ప్రాబ్లం అనేది ఉండదు. గేట్ ఈరోజు 1-2 రోజులు అటు నుంచి వదులుతారు మేడం. ఆ మేడం కూడా ఒప్పుకోరు, మీ స్కూల్కి అటు గేటు ఆల్రెడీ ఇది సెర్చ్ జరిగింది, బట్ అటు సైడ్ మనకు అవ్వలేదు. మన స్కూల్కి కేటాయించిన గేటు ఇది. అందుకే ఏం చెప్తున్నానంటే ఇది ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది ఇప్పుడు కాదు, ఈ స్కూల్ పక్షంగా నేను చైర్మన్గా ఉన్నప్పటి నుంచి నేను స్కూల్ కోసమే పోరాటం చేస్తున్నాను. రాదా పిల్లలందరికీ తెలుసు, బట్ సార్ కూడా తెలుసు. ఈ పార్కింగ్ ప్లేస్ 1 or 2 months లో జేపీ శ్రీనివాస్ గారితో మాట్లాడి ఇది క్లియర్ చేపిస్తాను. పేరెంట్స్ నేను నిజంగా హామీ ఇస్తున్నాను, ఈ గేట్ పార్కింగ్ తీపిచ్చేసి మీ పిల్లలు మా సేఫ్టీ నేను భరోసాగా ఉంటాను. మీకు పిల్లల్ని ప్రతిరోజు నేను గమనిస్తున్నాను.